Hi everyone, welcome to UPS Radio Podcast. APPSC Group 2లో particularly 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఇది ఎలా చదవాలి ఎలా చదవకూడదు అనే టాపిక్ మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మనతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ వరప్రసాద్ సార్ ఉన్నారు అండ్ మై నేమ్ ఈస్ దినేష్. సో ఇట్స్ ఏ డిస్కషన్ వేర్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ మేము చూసిన ఈ గ్రూప్ 2 పేపర్స్ కావచ్చు, ఏం చదవకూడదు ఏం చదవాలి ఈ విషయాలు మేము డిస్కస్ చేసుకోబోతున్నాం. హాయ్ సార్. హాయ్. సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పెద్ద వరం అనుకోవచ్చు ఇది, కానీ చాలా మంది ఇదేదో పెద్ద హెడ్ఏక్లా ఫీల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ బంగారు కొడిపెట్టే దీన్ని చంపి తింటున్నారేమో అని ఐ థింక్ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? స్పేస్ టెక్నాలజీ చదివేటప్పుడు ఎలా చదువుతారంటే, ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇండియా ఎవల్యూషన్ ఎలా అయింది ఫస్ట్ అది చదవండి. ఆ తర్వాత వచ్చేసరికి లాంచ్ వెహికల్ చదవండి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఓకేనా, ఎస్ఎల్వి, సో ఏఎస్ఎల్వి, ఈ శాటిలైట్స్ ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయో అది చదవండి. దాని తర్వాత ఆర్బిట్ చదవండి. ఎందుకు ఆర్బిట్ చదవమని చెప్తున్నాను అంటే, సిలబస్లో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా కూడా ఆర్బిట్ చదవకుండా మనం ఏ శాటిలైట్ ఎక్కడ పంపిస్తున్నారు అన్న విషయం మనకు క్లారిటీగా అర్థం కాదు. సో ఆ తర్వాత ఆర్బిట్ చదవండి, ఓకేనా. సో లో అర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, హైర్ ఎర్త్ ఆర్బిట్, సో ఇలాంటి ఆర్బిట్ చదవండి. దెన్ గో టు ద టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అనమాట. ఆ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్సాట్, జిపిఎస్ శాటిలైట్స్, అట్ ద సేమ్ టైం ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఇవి చదవండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ శాటిలైట్స్ జోన్కి వెళ్దాం. అంటే చంద్రయాన్ 1, 2, 3 మిషన్స్ అని కానీ, సో ఇలాంటివన్నీ ఏ ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఉన్నాయో అలాంటి శాటిలైట్స్ జోన్కి వెళ్ళడం బెటర్ అనమాట. ఇలా ఎవల్యూషన్కి వెళ్ళాము అంటే యూ విల్ రిమెంబర్ మోర్. అట్ ద సేమ్ టైం మీకే అర్థమైపోతుంది అండి ఏది అవాయిడ్ చేయొచ్చు, ఏది రిమూవ్ చేయొచ్చు అనేది అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. సో దట్స్ ద బెస్ట్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఎవల్యూషన్ చదవండి, ఆ తర్వాత లాంచ్ వెహికల్స్ చదవండి, ఆ తర్వాత ఆర్బిట్స్ చదవండి, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చదవండి, ఆ తర్వాత ఇంపార్టెంట్ శాటిలైట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయి ఇండియాలో, సో అవి చదివారు అంటే యూ కెన్ రిమెంబర్. సో ఎఫెక్టివ్గా గుర్తుపెట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ ద ఐడియా. అంటే ఇప్పుడు మనకు ఫ్రేమ్ వర్క్ ఉంది చూసావా, ప్రైమ్ మినిస్టర్, ఆయన కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఆయన కింద ఇస్రో, మళ్ళీ దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్, యాంథ్రిక్స్, ఐఎస్ఏసి, ఎస్ఏసి, వెహికల్స్, పిఆర్ఎల్, ఎన్ఏఆర్ఎల్, ఇట్లా చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఉంది కదా. మనకు ఆఖరికి స్పేస్ మినిస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే మనకు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, సతీష్ ధావన్ షార్ కావచ్చు, ఇలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కదా. అందులో నుంచి ఇన్ఫాక్ట్ సే ఏది వదిలేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. ఫ్రాంక్లీ టు సే, ఇప్పుడు యాంథ్రిక్స్ ఉంది, ఇస్రో యొక్క కమర్షియల్ ఎలిమెంట్, యాంథ్రిక్స్ వెబ్సైట్ కొడితే కొన్ని 100 పేజీలు ఉంది. అవును, అక్కడ ఐమ్ గెటింగ్ డౌట్ ఎక్కడ వదిలేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ చదవలేరు కదా. ఐ థింక్ కొత్తగా వచ్చేవాడు ఒక 20-22 ఏళ్ళు ఉన్నాడు, వాడుకున్నంత కాన్సన్ట్రేషన్, వాడుకున్నంత ఎంతూజియాసం 30-32 ఏళ్ళకి ఉండవు. ఇన్ఫాక్ట్ నీకు నాకు ఉండవు అనుకుంటున్నాను ఫ్రాంక్లీ టు సే. సో ఇప్పుడు ఆ 25-22 ఏళ్ళు వాడు ఇంకా డేంజర్ అవుతాడు, ఎందుకంటే వాడు మొత్తం చదివేస్తాడు. హీ రీడ్స్ బియాండ్ ద పాయింట్. ఎంతవరకు చదవాలి అనేది ఎక్కడ, ఇప్పుడు ఏ బుక్ చూసినా సరే ఒక ఆథర్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాడు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాడు ఏ బుక్ తీసుకున్నా సరే. సో అది ఎక్కడ వరకు కట్ చేయాలనే దాని మీద నువ్వు క్లారిటీ ఇచ్చావు. అంటే స్పేస్ విషయంలో ఇది చదువు అని చెప్పేసి. సో ఫస్ట్ సోర్సెస్ ఏంటంటే రవి పి అగ్రహారి బుక్ ఉంటుంది. సో దాంట్లో ఈ స్పేస్ కానీ డిఫెన్స్ సంబంధించిన ఇష్యూస్ చాలా చాలా మంచిగా ఇచ్చారనమాట. సో ఆ బుక్ చదవడం అనేది కొద్దిగా బెస్ట్ థింగ్. ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? ఇంగ్లీష్లో ఉంది. సో దట్ ఈస్ అ రియలీ గుడ్ బుక్, అట్లీస్ట్ ఫస్ట్ చాప్టర్ వరకు. సో దట్స్ అ రియలీ గుడ్ బుక్ అనమాట. సో యూ కెన్ అంటే స్పేస్ వర్క్ కానీ డిఆర్డిఓ వర్క్ కానీ, సో ఆ బుక్ చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. యూ కెన్ రీడ్ దట్ బుక్. సో రవి పి అగ్రహారి బుక్ అనమాట. ఇంకా ఈ గవర్నెన్స్, ఈ పాలసీస్ వరకు అయితే నాకు తెలిసిన వరకు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫాలో అవడం బెస్ట్ థింగ్ అనమాట. పిఐబి కానీ, లేకపోతే జస్ట్ యూపీఎస్సీలో కొన్ని గ్రేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ విజన్ PT 365 అనేసి ఎవ్రీ మంత్ దేర్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నువ్వు చెప్పిన దానిలో ఒక చిన్న చేంజ్. ఓకే, ఈ విజన్ 365 ఉంది సార్, అది వాడు February-March రిలీజ్ చేస్తాడు. అవును, ఇప్పుడున్న 365 లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఆ లాస్ట్ ఇయర్ ఉంటాయి. అంటే 2022 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అవును, కానీ ఇప్పుడు ఐ థింక్ మంత్లీ కరెంట్ అఫైర్స్ చదవడం ఐ థింక్ బెస్ట్ థింగ్. PT 365 ఫిబ్రవరి రిలీజ్ అయితే ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంది కదా. సో అదొక టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. నిజం, మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నా సైన్స్ టెక్నాలజీ వరకు చదవాల్సింది ఎలా అంటే, ఎందుకంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా 3 months టైం ఉంది. ఈ టైంలో
అంత చదవమని చెప్పడం అనేది కూడా అంత కరెక్ట్ కాకపోవచ్చు ఇప్పటి వరకు. బట్ నీకు ఖచ్చితంగా టాప్ 10లో ర్యాంక్ ఉండాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు మినిమం 2 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదవడం అనేది బెస్ట్ థింగ్ అని నా ఒపీనియన్ అనమాట. డెఫినెట్లీ 2 years అంటే సింపుల్ 24 months. నేను కాదనట్లేదు. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అనుకున్నాం అనుకోండి, రోజుకో ఇష్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి పెద్ద ఇష్యూస్ అయితేనే కవర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గగనయాన్ మిషన్ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 5 years 10 years బ్యాక్ ఎప్పుడు ఇనిషియేట్ అయ్యి ఇప్పుడు ఇంకా అవుతూనే ఉంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఉన్న థింగ్ ఏంటంటే, సో స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యే వరకు చాలా టైం తీసుకుంటుంది. సో నువ్వు ఇప్పుడు ఉండేదే ఈ మంత్స్ వరకే చదువుతాను అనుకున్నామంటే ఇది అవ్వదన్నమాట. సో కొన్నిసార్లు యూ హ్యావ్ టు గో బ్యాక్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 2 years ఎక్కువ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చదవడం అనేది బెస్ట్ థింగ్. ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు అన్నట్టు మంత్లీ మ్యాగజైన్ చదవచ్చు, నేను కాదనట్లేదు. కానీ బట్ బెస్ట్ థింగ్ అయితే మాత్రము ఒక 2 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే చదవడం అనేది బెస్ట్ థింగ్ అని నా ఫీలింగ్ అనమాట. సో సార్ చెప్పింది కరెక్ట్, నాకు తెలుసు. అట్లాంటప్పుడు రాదర్ దెన్ ఇప్పుడు ఏదో మ్యాగజైన్స్, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఎస్ఎన్టీకి 10 మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎవరి ఫీల్డ్లో వాడు బాగా రాశాడు అనుకోవచ్చు. బట్ మినిమం 2 years తీసుకున్నట్లయితే అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న మిషన్స్, అప్పుడు సక్సెస్ అయిన మిషన్స్, అటువంటివి చదవడం బెస్ట్. ఇప్పుడు కొన్ని శాటిలైట్స్ చాలా రేర్గానే పంపిస్తుంటాం, ఏదో వారానికి ఒకటి అలా అయితే పంపిస్తున్నాం కదా. ఇంపార్టెంట్ శాటిలైట్స్ అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం డెఫినెట్లీ. సో ఇప్పుడు ఆదిత్య L1 పంపించాము, ఇంకో ఆదిత్య పంపించడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 2 to 3 years ఆర్ 5 years 10 years కూడా పట్టచ్చు కదా. సో కాబట్టి ఒక 2-3 years అయిన తర్వాత ఆదిత్య L1 అంత ఇంపార్టెంట్ కాదు అనలేం కదా. అది మళ్ళీ స్టాటిక్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్సే ఉండదు ఆబ్వియస్లీ. ఇప్పుడు చంద్రయాన్ 1 ఎప్పుడు పంపించాము? 2008లో ఎప్పుడో పంపించాము. ఇప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ కదా. చంద్రయాన్ 1 లేకపోతే చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 లేదు కదా. సో చంద్రయాన్ 1 చదవకుండా ఎలాగ కరెంట్ అఫైర్స్ లేదు, చంద్రయాన్ 3 ఒకటే ఉంది అంటే సో అండర్స్టాండింగ్ లేదు అక్కడ. సైన్స్ అంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సో స్టెప్ వైజే ఉంటుంది. ఇఫ్ నువ్వు ఫస్ట్ స్టెప్ అండర్స్టాండ్ చేసుకోకుండా ఫోర్త్ స్టెప్ అండర్స్టాండ్ చేసుకోవడం అంటే రెడిక్యులస్ థింగ్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఈ ఎస్ఎన్టీ వరకు మాత్రం ఎక్సెప్షన్ నా ఫీలింగ్ అనమాట. 2 to 3 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదివితే బెటర్. ఇప్పుడు లేదు కాబట్టి మీరు చదవకపోయినా అది మీ చాయిస్, నా ఒపీనియన్ ఇది అనమాట. సో అట్లీస్ట్ బ్రీఫ్గా చదివితే దట్స్ ఎగ్జామ్కి వండర్ఫుల్గా పనికొస్తుంది. ఇంకోటి ఏంటి, ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది, మీరు సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో అట్లీస్ట్ ఒక 2 to 3 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ బ్రీఫ్గా చూస్తే. అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అని మనకు ఒక సిలబస్ ఉంటుంది, బాగా గమనిస్తే. ఈ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్ లో ఒకప్పుడు ఎట్లాంటి అప్లికేషన్స్ అడిగేవారు అంటే, కార్బన్ డేటింగ్ కి వాడే ఐసోటోప్ ఏంటి, స్ట్రాన్షియం ఎక్కడ వాడతారు, ఇరేడియం ఎక్కడ వాడతారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కనిపెట్టడానికి ఏ రేడియో ఐసోటోప్ వాడారు, ఇది పక్కన పెడితే నేను రీసెంట్ గా ఎక్కడంటే తమిళనాడు పేపర్ చూస్తూ ఉన్నాను, Group 2 పేపర్ చూస్తుంటే వాళ్ళు ఏమడిగారంటే, వాళ్ళకి అక్కడ కొడంకులం ఉంటుంది, కొడంకులము యురేడియం ప్రొడక్షన్ ఉంటుంది కదా, అక్కడ వాడేసిన తర్వాత మనకు రేడియో యాక్టివిటీ ఉంటుంది సార్, వేస్ట్ రేడియో యాక్టివ్. ఆ రేడియో యాక్టివిటీ తీసుకొని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంటుంది, అక్కడికి పంపించారంట. వాళ్ళు ఆ డిగ్రేడెడ్, అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా దానిలో పవర్ ఏముండదు, డిగ్రేడెడ్ రేడియో ఐసోటోప్స్ తీసుకొని దాన్ని ఈ హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి చూసావా, అంటే సీడ్ రీప్రొడ్యూస్ అవ్వని ప్లాంట్స్, సీడ్ రీప్రొడ్యూస్ అవ్వని కాటన్ అన్నట్టు చూసారా, దానిలోకి బొంబార్డ్ చేపించి అందులో DNA మాడిఫికేషన్స్ చేసి క్రిస్పర్ సీనైన్తో దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని ఆ హైబ్రిడ్ ని మామూలు వెరైటీగా మార్చారు. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ అంటే కరెంట్ అఫైర్స్ ఎంతవరకు మనం చదవాలి అంటే, ఏదో అప్లికేషన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏ ఐసోటోప్ తో కలిపి పెట్టారు అంత అది పక్కన పెడితే వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ థింక్ టు దిస్ లెవెల్. ఇప్పుడు ప్రెసెంట్ నాన్ హైబ్రిడ్ ని నాన్ హైబ్రిడ్ గా మార్చి దాన్ని మళ్ళీ రీప్రొడ్యూక్షన్ చేయడానికి ఏది వాడారు అనే లెవెల్ వరకు కూడా మనం ఆలోచించాలని అనుకుంటున్నాను. 100%. ఇంకొక నా అడిషన్ అంటే దీనికి, మీరు చదివేటప్పుడు ఇంతకుముందు నేను ఫస్ట్ దాన్ని 5గా డివైడ్ చేసుకోని చెప్పాను కదా. ఒకవేళ ఇంకొద్దిగా బెటర్గా చేసుకోవాలనుకున్నప్పుడు కింద ఎనర్జీ మేనేజ్మెంట్ ఉంది. సో న్యూక్లియర్ ఎనర్జీ కదా, ఈ ఎనర్జీని కూడా వీలైతే ఈ సెకండ్ చాప్టర్ చదివేటప్పుడు చదవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అంత ఎనర్జీ ఒకే దగ్గర చదివేసామన్న ఫీలింగ్ ఉంటుంది. సో సపరేట్ కాకుండా అనమాట. సో ఒకవేళ ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇంకోటి న్యూక్లియర్ ఎనర్జీలో ఇందాకన్నా కదా, ఒక క్వశ్చన్ కామన్గా 10 years నుంచి రిపీట్ అవుతుంది. 10 years నుంచి. ఓకే, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే, అది లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లేకుండా. సో ఎందుకంటే ఇండియా చాలా గ్రేట్ అడ్వాన్స్మెంట్ అవుతుంది, అది కనుక సక్సెస్ అయితే రెవల్యూషన్ అయిపోతుంది. మనం ఏ చైనా మీదనో, ఏ యుక్రెయిన్ మీదనో, ఏ అమెరికా మీదనో, ఏ సివిల్ వార్ అంటే సివిల్ న్యూక్లియర్ డీల్ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత ప్లూటోనియం, మన సొంత యురేనియం మనమే తయారు చేసుకోవచ్చు. యురేనియం కాదు, ప్లూటోనియం.
అంత పవర్ఫుల్ దాని మీద క్వశ్చన్స్ అడగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ తెలుసుకోవాలి కూడా, ఇన్ఫాక్ట్ అందరూ కూడా ఆ ఏరియాని ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్. సో థోరియం బేస్డ్ ఎనర్జీ దాని గురించి కానీ, ఇప్పుడు థాట్ స్టేజ్ కదా అది, సో దాని గురించి ఎక్కడ పెడుతున్నారు, సో అవి కానీ, సో భవానీ, సో దట్ ఈస్ అ రీసెర్చ్ సెంటర్, సో వర్కింగ్ ఆన్ థోరియం బేస్డ్ ఎనర్జీ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ రియాక్టర్ని యూజ్ చేస్తున్నారు థోరియం బేస్డ్ టెస్ట్ చేయడానికి, ఇదైతే మీరు ఇక్కడ ఉండడం చాలా బెటర్ అనమాట. ఏ రియాక్టర్స్ ఏవేవన్నా సరే గుర్తుపెట్టుకోవాలి. అంటే వర్స్ట్ కేసులో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎనర్జీ మేనేజ్మెంట్ సేమ్ ఇదే బోరింగ్తో స్టార్ట్ అవుతుంది. ఈ సిలబస్ ఎలా డిజైన్ చేశాడంటే కావాలని మనం మొరల్ని దెబ్బతీయడానికి తయారు చేసినట్టు. ఫస్ట్ బయోఫ్యూయల్స్ లేకపోతే భారత్ స్టేజ్ నామ్స్, ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అది పక్కన పెట్టి పాలసీ అండ్ ప్రొజెక్షన్ అప్పుడెప్పుడు 50 ఏళ్ళ ముందు తయారు చేసిన పాలసీల గురించి చదవాలి. ఫస్ట్ ఇన్స్టాల్ ఎనర్జీ కెపాసిటీస్, ఇది జాగ్రఫీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ మధ్యలో ఉంటుంది. డిమాండ్ ఇన్ ఇండియా, సరే అంటే మనకు మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు ఇండియాలో మనకు ఇన్ఫాక్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి సౌత్కి అయినా సరే, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్కి అయినా సరే, కొన్ని ఏరియాస్లో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ వెస్టర్న్ బ్రాంచ్ ఉంటుంది, రెండు గుజరాత్కి వెళ్తాయి. సో గుజరాత్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అండ్ గుజరాత్ రాజస్థాన్ లో మంచి ల్యాండ్ ఉంది, అబండెంట్ ల్యాండ్ ఉంది. సో సోలార్ ఎనర్జీ కూడా ఉంది. సో రెన్యూవబుల్ దే ఆర్ ఇన్ టాప్. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ స్టేట్ కి ఎందుకు డిమాండ్ క్రియేట్ చేసుకోగలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏపీ ఉంది. ఏపీలో ఓకే, నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి వచ్చే విండ్స్ మనకున్నాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి విండ్స్ పెద్దగా రావు, ఎందుకంటే మనకు ఈ డక్కన్ ప్లాట్యూ అడ్డుగా ఉంది కాబట్టి రావు. వస్తాయి, తక్కువ వస్తాయి. కానీ ఏపీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 3 and 4 పొజిషన్స్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం కానీ, అంటే లాస్ట్ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ ఇస్, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం దీనివల్ల అవుతుంది. ఒక్కో స్టేట్ కి ఒక్కో రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. పర్టికులర్లీ కోస్టల్ స్టేట్స్కి ఏమున్నాయి, సెంట్రల్ స్టేట్స్కి ఏమున్నాయి, అండ్ హిమాలయన్ స్టేట్స్కి ఏమున్నాయి. అది న్యూక్లియరా, జియోథర్మలా, ఏం వాడుతావు నీ ఇష్టం, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నాకు మీ సైడ్ నుంచి కావాల్సింది బయోఫ్యూయల్స్. అదొక కొన్ని వందల మంది, కొన్ని వందల సంవత్సరాలు మీరు రీసెర్చ్ చేస్తున్నారు. వందలంటే మాట వరుసకన్నాలండి, ఒక 30-40 years కనుక 3-4 decades గా ఈ బయోఫ్యూయల్స్ మీద ఒక 2 to 3 things ఈ టాపిక్ చదివితే చాలు అనేవి ఏమైనా ఉన్నాయా? బయోఫ్యూయల్స్ మీద ఇక్కడ నేషనల్ పాలసీ అక్కర్లేదు, అట్లీస్ట్ బయోఫ్యూయల్స్ ఈ టాపిక్ చదివితే చాలు, ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఫస్ట్ బయోఫ్యూయల్స్, ఫస్ట్ మీ జాగ్రఫీ నాలెడ్జ్ అంతా, సో ఎనర్జీ, సో ఇన్స్టాలేషన్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది అని చాలా మంచిగా చెప్పారు. సో ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఒక్కోసారి మనకు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు తెలియకపోయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ ఆర్డర్ అడుగుతూ ఉంటారు 1 2 3 4 అనేసి. అలా అడిగినప్పుడు నీకు జాగ్రఫీ మీద ఐడియా ఉంది అంటే అట్లీస్ట్ యూ విల్ ఎలిమినేట్ అనమాట. సో తమిళనాడు ఒకటి, లేదా గుజరాత్, సో ఖచ్చితంగా ఈ స్టేట్స్ ఖచ్చితంగా టాప్ 1 or 2లో ఉంటాయి అనేసి ఎలిమినేట్ చేయగలిగామంటే ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఎనర్జీ చదివేటప్పుడు కొద్దిగా జాగ్రఫీ కూడా కొద్దిగా ఐడియా ఉండడం అనేది మంచి విషయం అనమాట. సో అది కూడా పక్కన పెట్టేయకుండా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఎలిమినేషన్. ఓకే, ఎందుకంటే అంతా చదవలేము, అంతా గుర్తుపెట్టుకోలేము. సో ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళాల్సి వచ్చింది ఎలిమినేషన్ ప్రాసెస్కి. కాబట్టి సో కొద్దిగా ఈ బయోఫ్యూయల్స్, ఈ ఎనర్జీ సెక్టర్ వరకు వచ్చేసరికి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎనర్జీ అంటేనే మనం ఖచ్చితంగా రాజస్థాన్ గురించి మాట్లాడకుండా వెళ్ళలేం కదా. సో అంటే జాగ్రఫీ రావడం వల్ల అట్లీస్ట్ విల్ ఎలిమినేట్ కొన్ని ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయగలుగుతాం అనమాట. సో దట్స్ ద గుడ్ థింగ్. కొద్దిగా జాగ్రఫీ కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వడం అనేది. సో ఇంకా ఈ బయోఫ్యూయల్ పాలసీ కిందకి వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తారంటే బయోఫ్యూయల్స్ టైప్స్ చదవండి. బయోఫ్యూయల్స్ టైప్స్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. సో వాటికి ఎగ్జాంపుల్స్ చదవడం అనేది. సో ఫస్ట్ థింగ్, ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, పాలసీ జోలికి ఫస్ట్ వెళ్ళకండి. ఫస్ట్ వాట్ ఈస్ వాట్, అసలు బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఏం టైప్స్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి, ఇవి చదివాకే దెన్ గో టు ద బయోఫ్యూయల్ పాలసీ. నీకు ఫస్ట్ ఏంది అసలుకి ఇష్యూని అర్థం కాకుండా నువ్వు పాలసీ చదివావంటే డెఫినెట్లీ సో చాలా డ్రైగా అనిపిస్తుంది. సో కాబట్టి అలా చేయకుండా, సో ఫస్ట్ ఇష్యూని చదివి దెన్ గో టు ద పాలసీ. సో దెన్ ఓన్లీ సో మీకు ఏదో ఒకటి బట్టి కొట్టేసాము, ఏదో చదివేసాము అన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ డే యూ విల్ రిమెంబర్ మోర్ థింగ్స్ అనమాట. నాకైతే ఈ బయోటెక్నాలజీ చాలా బోరింగ్ కాన్సెప్ట్ నేను అనుకుంటాను. ఎందుకంటే ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కదా, సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఈ క్రోమోజోమ్ ఏంది, జీన్ ఏంది, XX, XY, క్యారియర్ చైల్డ్ అంట, ఎఫెక్టెడ్ చైల్డ్ అంట, ఇది ఒక క్రోమోజోమ్ నుంచి ఏ క్రోమోజోమ్ ఏదవుతుంది, దాంతోపాటు నార్మల్ డాటర్, క్యారియర్ డాటర్, నార్మల్ సన్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగాను నేను.
ఇది అర్థమే కాదు, ఎలా చదవాలి దీన్ని అనేది నాకైతే నేను వదిలేస్తాను తెలుసా. ఐ యూస్ టు లీవ్ ఈ ఒక్క టాపిక్ క్వశ్చన్స్ రాకూడదు, దేవుడికి దండం పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తారు. నాకు అట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ మీద రాకూడదు అనేవి, అవి నేను డేర్ కూడా చేయలేకపోయాను. బయో ఇన్ఫర్మేటిక్స్ అంటారు, బయో టెక్నాలజీ అంటారు, బ్లూ బయో టెక్నాలజీ అంట ఏందో కొత్తగా, రెడ్ బయో టెక్నాలజీ, కలర్స్ ఎక్కడ దొరుకుతుందో అర్థం కాదు. సో ఇదేంటంటే ఫస్ట్ చాప్టర్లో సో ఐ మీన్ ఈ నేషనల్ పాలసీ చదువుతున్నాం కదా, అక్కడ అడిగే ప్రాబిలిటీ ఉంది. అంటే స్పెసిఫిక్గా వాడు బయోటెక్నాలజీ అనేసి టాపిక్ మనకి ఇవ్వలేదు. లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే బయోటెక్నాలజీ అని, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1 మెయిన్స్ తీసుకున్నాం అనుకో, ఏపీఎస్సీలో సో బయోటెక్నాలజీ సెక్షన్ చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆ ఏరియా నుంచి అడుగుతారు. ఇక్కడ లక్కీగా ఆ పాసిబిలిటీ లేదు. కానీ ఇక్కడ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అనే ఒక టాపిక్ ఉంది, దాంట్లో ఖచ్చితంగా బయోటెక్నాలజీ మిషన్స్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ అగైన్ సో ఆల్రెడీ మనకు ఏదైతే ఫస్ట్ మన ముందు సిలబస్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని దెన్ మనకు టైం ఉండిందనుకో వాటి మీద వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టు మీ క్రోమోజోమ్స్ ఇంత డెప్త్ టాపిక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాబిలిటీలో తప్పు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ దానికంటే ఇంకా బెటర్గా మీ స్కోర్ చేసే ప్రాబిలిటీ ఉంది. కాబట్టి నా ఒపీనియన్ అయితే ఫస్ట్ అయితే మీరు ఏదైతే బెస్ట్ ఉన్నారో సిలబస్లో ఏముందో డైరెక్ట్గా ఏముంది సిలబస్లో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని దెన్ గో టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నానో టెక్నాలజీ ఉంది కానీ ఇక్కడ ఇవ్వలేదు కదా, నానో టెక్నాలజీ మిషన్ ఉంది. సో 2000s ఆ మిషన్ ఒకటి చేసాం, ఇప్పటికీ ఉంది ఆ మిషన్ అది. సో అట్ ద సేమ్ టైం బయోటెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. సారీ టు ఇంటరప్ట్ యూ, చెప్పండి సార్. ఇప్పుడు నానో టెక్నాలజీ ఉంది, ఇక్కడ ఇవ్వలేదు, రేపు క్వశ్చన్ అడిగాడు, నేను కేసేస్తా ఇక్కడ. అది కదా బ్యూటిఫుల్ గా నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ ఎమర్జింగ్ టెక్నాలజికల్ ఫ్రాంటియర్స్ అన్నాడు, అయిపోయింది. సో ఎవ్రీథింగ్ కమ్స్ అంటే దాని అర్థము ఏ టాపిక్ ఇవ్వచ్చు, అంతే కదా, ఇవ్వచ్చు 100%. అట్లాంటి వర్డ్స్ ఒక్కటి చాలదా? కాకపోతే ఇక్కడ ప్రాబిలిటీ తక్కువ కదా. బ్యూటిఫుల్ అండి, ఇక్కడ నేను డివైడ్ చేసాడు 5గా డివైడ్ చేశాను. ఆ 5లో కూడా ఒక ఏరియా ఏమో నేషనల్ టెక్నాలజీకి ఫ్రాంటియర్స్ ఉంది. దాన్ని చూడ అడగాలనుకున్నాడు అంటే మహా అంటే ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ 3-4 క్వశ్చన్స్ కోసం నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావు తక్కువ టైంలో, దట్ ఈస్ ద పాయింట్. లేదు దీనికోసం నేను ఎక్కువ చదివేస్తాను, 1 మార్కు నాకు ఇంపార్టెంట్ అనుకున్నావు అంటే సో అక్కడికి 4-5 మార్క్స్ వస్తాయి, మిగిలిన 70 గాన్. సో లేదు అనుకుంటే ఫస్ట్ స్పేస్ చదువు, డిఆర్డిఓ చదువు, సైబర్ సెక్యూరిటీ చదువు. సో ఇవి చదివాక ఆ తర్వాత గో టు ద టెక్నాలజికల్ ఫ్రాంటియర్స్. సో వాటికి అవి కూడా ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి, ఈ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ మీద రీసెంట్గా సో బడ్జెట్ కానీ లేదా ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు చాలా పాయింట్స్ ఇచ్చారనమాట దీనికి. సో ఎంత అలాకేట్ చేశారు నానో టెక్నాలజీకి రీసెంట్గా, ఇలాంటివన్నీ చాలా ఇచ్చారనమాట. సో అవి కూడా మనం చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. అప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ స్టాటిక్ డేటా చదివి, కరెంట్ అఫైర్స్ చదివి, మళ్ళీ ఎకనామిక్ సర్వే చదివి, దానిలో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని చదవాలంటావు. ఇంటర్లింకింగ్ చూడు, మళ్ళీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీకే ఎకనామిక్ సర్వే చదవట్లేదు మనం. ఎకనామిక్ సర్వే ఎలాగూ ఎకానమీ కోసం చదవాలి కదా, అక్కడ చదివేటప్పుడు ప్రాబ్లం అది కాదు. ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ వస్తే ఇది ఎకానమీ కదా పక్కన పెడేస్తున్నాం. ఎగ్జాక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు ఎకనామిక్ టాపిక్స్ ఏమి టచ్ అవ్వవు, ఎకనామిక్ సర్వే టచ్ అవ్వదు. అది అలాగే గాల్లో కలిసిపోతుంది. నువ్వు కూడా గాల్లో కలిసిపోతావు, అంతే పెద్ద తేడా అని చెప్పండి. సో ఎండ్ ఆఫ్ ద డే సో ఎయిమ్ అయితే టాప్ 10కి పెట్టుకున్నప్పుడు సో ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ టాప్ 10 అలా పెట్టుకుంటే కనీసం 20-30లో వస్తారు సార్. మీరు అలా పెట్టుకోకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి. సో కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పాస్ అవ్వాలని కోరుకోండి. పాస్ ఎగ్జామ్ కాదు కదా, పాస్ అంటే ఉద్దేశం సెలక్షన్లో ఉండాలని. ఓకే, నాకు అంత అత్యాశ లేదు, పాస్ అయితే చాలు, పాస్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 3rd టాపిక్ తీసుకోండి, ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇక్కడ బయోటెక్నాలజీకి బయోడైవర్సిటీ వేరు కదా. ఎస్, వేరు. సో ఇప్పుడు శంకర్ ఐఎస్ బుక్ మొత్తం బట్టి కొట్టేయాలా? శంకర్ ఐఏఎస్ బుక్ చదవండి, నేను కాదనట్లేదు. కాకపోతే శంకర్ ఐఏఎస్ బుక్ ఏంటంటే మోస్ట్లీ మెయిన్స్ ఓరియంటెడ్లా ఉంది బుక్ అది. సో మెయిన్స్కి చాలా యూపీఎస్సీ మెయిన్స్కి ఎస్పెషల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది. రీసెంట్లీ సో దర్ ఇస్ అనదర్ మెటీరియల్ పిఎంఎఫ్ ఇండియా బుక్, పిఎంఎస్ వాళ్ళ బుక్. సో దట్ ఈస్ అ రియల్లీ నైస్ వన్. సో అది చదవడానికి ట్రై చేస్తే బెటర్. దాంతోపాటు అగైన్ విజనో లేకపోతే ఫోరము లేకపోతే సో ఎనీ శూన్యానో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో ఒక 2 years కరెంట్ అఫైర్స్ దీనికి కూడా అవసరమే. ఎన్విరాన్మెంట్కి కూడా అట్లీస్ట్ ఒక 2 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదివితే బెటర్ నా ఫీలింగ్. సో లేదు అంటే మిమ్మల్ని ఫాలో అంటే బ్యాక్ వెళ్ళండి అగైన్. సో అక్టోబర్ దెన్ గో టు ద అలా బ్యాక్ వెళ్ళిపోండి, ఆగస్టు. సో ఇలా వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిపోండి అనమాట. సో దట్స్ అ బెస్ట్ థింగ్. మంత్లీ మ్యాగజైన్స్ ఒక మినిమం 6 months చదివాక దెన్ గో టు ద పీటీ.
సో పీటీ అయితే ఓకే ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో ఎన్విరాన్మెంట్ యూ కెన్ రిమెంబర్. సో నా ఒపీనియన్ అయితే సో మీకు టఫ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే సో ఎస్పెషలీ లాస్ట్ చాప్టర్ సో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఉన్న దగ్గర సో అక్కడ కొద్దిగా మీకు టఫ్ అనిపించవచ్చు. ఎందుకంటే సో కాప్ ఆల్మోస్ట్ ఇప్పుడు COP 29 దగ్గరికి వెళ్తున్నాం. ఇన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాటిల్లో కూడా ఫస్ట్ COP 29, 28, 27 ఒక 25 వరకు కొద్దిగా డీటెయిల్గా చదివి అట్లీస్ట్ 21 వరకు కొద్దిగా చదివి తర్వాత వాటిలో ఏవైతే ఏదైనా సరే గ్రేట్ థింగ్ ఏదైనా జరిగింది అంటే అవి మాత్రం చూడడానికి ట్రై చేయండి. తక్కువ టైం కాబట్టి ఈ కాప్లో ఏమీ జరగలేదు కదా. గొప్ప విషయం అంటే ట్రంప్ వచ్చాడు, రావడం నేను ప్యారిస్ ట్రీటీ నుంచి వెళ్ళిపోతానని చెప్పాడు. నాడే పోయింది. ఇది టాపిక్ ఎగ్జామ్ కోసం చదవాలి కానీ మార్క్స్ కోసము రియాలిటీ అయితే రిలవెన్స్ లేదని నాకు అనిపిస్తుంది ఒకసారి. కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్. మనం ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్ గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ తిట్టుకోవచ్చు. ఇప్పుడు తిట్టకూడదు, మళ్ళీ పని మీద దేశద్రోహం పెడతారు. ఓకే, నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఇది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, మనకు గ్యాసెస్ వేస్ట్ క్లాసిఫికేషన్ ఒకటి, డిస్పోజల్ ఒకటి, అంటే ఈ వేస్ట్ కావచ్చు, వేస్ట్ డిస్పోజల్ కావచ్చు, గార్బేజ్ డిస్పోజల్, రీసైకిల్ నార్మ్స్ అదొకటి. సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా ఇస్ బికమ్ ద హబ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అగైన్ నేను గమనించిన క్వశ్చన్ తమిళనాడు పాయింట్ ఆఫ్ చాలా బాగుంటుంది తెలుసా. ఐ థింక్ మనం హిస్టరీ అని తమిళనాడు బుక్స్ పెట్టుకున్నాం కానీ ఎన్విరాన్మెంట్ మిగతా కూడా చాలా బాగుంటుంది. అందుకోసమే శంకరయ్య ఫేమస్ అయింది. అందుకోసం అక్కడ సొసైటీ అలా ఉంది కాబట్టే మంచి బుక్స్ వచ్చాయి కాబట్టే ఎగ్జామ్లో కూడా సూపర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐ ప్రిఫర్ ఎవ్రీవన్ టు గో అండ్ రీడ్ తమిళనాడు బుక్స్, తమిళనాడు అంటే పేపర్స్ చూడండి కనీసం. అందులో నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో నాకు ఒక క్వశ్చన్ తగిలింది. Chennai to Vizag, you are going in a car or bike, whatever. What type of pollution you experience? ఇది అడిగాడు నాకు. అది మెయిన్స్ అనుకో సోద రాసుకోవచ్చు. ఆప్షన్స్లో పాయింట్ పొల్యూషన్, లైన్ పొల్యూషన్, పార్టికులేట్ పొల్యూషన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. నాకు ఒక నిమిషం అర్థం కాలే. లైన్ పొల్యూషన్, పాయింట్ పొల్యూషన్, తర్వాత కూర్చుని అర్థమైతే ఓహో NH5 ఒక స్ట్రెచ్ లాగా ఉంటుంది. పాయింట్ అంటే సిటీలో ఉండే పొల్యూషన్, లైన్ పొల్యూషన్ అంటే NH5 అంటే చెన్నై టు వైజాగ్ ఉంటుంది కదా, ఆ రోడ్ అంతా ఉండే పొల్యూషన్. సో ఆ జర్నీలో వెళ్తున్నావు అంటే నువ్వు ఆ పొల్యూషన్ ఫీల్ అవుతావు. అగ్రికల్చర్లో ఉండేవాడికి ఈ స్ప్రింక్లర్స్ వల్లనో వాటి వల్లనో చిన్న చిన్న పొల్యూషన్స్ వస్తాయి. థర్డ్ ఆప్షన్. ఇంత డెప్త్లో ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అడిగాడు తెలిసేవాడు. అంత దుర్మార్గంగా క్వశ్చన్ పేపర్ తయారు చేశాడు. సో నిజంగా మంచి క్వశ్చన్ అది. సో మనం ఇక్కడ చదివేటప్పుడే జనరల్లీ పొల్యూషన్ టైప్స్ ఉంటాయి జనరల్లీ. సో పాయింట్ ఆఫ్ సోర్స్ అనేసి, నాన్ పాయింట్ ఆఫ్ సోర్స్ పొల్యూషన్స్ అలా చదివేటప్పుడు జనరల్గా ఎలా చదివామంటే ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ కామన్ సెన్స్. ఒక్కోసారి ప్రతిదీ మనం చదవలేము, ఎంతో కొంత కామన్ సెన్స్ యూస్ చేసి ఎలిమినేట్ చేసుకోవాల్సిందే. మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఆల్రెడీ సో మంచి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి దానికి సో ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో కామన్ సెన్స్ అన్నా కదా, టెన్షన్లో కామన్ సెన్స్ పనిచేయదు. కామన్ సెన్స్ ఉన్నవాడికి కూడా పనిచేయదు టెన్షన్లో. ఎందుకంటే నా లైఫ్, నా జీవితం అనే ఎమోషన్తో పోతాము. ఈజీ క్వశ్చన్, కొంచెం ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే చాలు. బట్ కామన్ సెన్స్ పనిచేస్తారు అక్కడ. సో కామన్ సెన్స్ పనిచేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం వల్ల సో మీరు చదివిన ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసాయి అనుకోండి, సో రాని క్వశ్చన్స్కి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ టైం మిగులుతుంది. దెన్ ఎక్కువ టైం ఉంది అంటే టెన్షన్ తక్కువ పడతాం కాబట్టి సో కామన్ సెన్స్ పనిచేసే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకోటి స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు టాపిక్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తాను. ఆ టాపిక్ క్లారిటీ రాదు, ఇటు ఎగ్జామ్ రాయడు, ఎగ్జామ్ రాసుకుంటూనే పోతాడు. సో దీనికి నా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే జనరల్లీ ఇప్పుడు ఏపీ హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, దయచేసి ఫస్ట్ ఏపీ హిస్టరీ చదివాకే ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఏపీ హిస్టరీలో మీరు చదవకుండా ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే ప్రాబిలిటీ లేదు. కానీ మిగిలిన అన్ని ఎగ్జామ్స్ మీరు ఎంతో కొంత ఆన్సర్లు అయితే చేయగలుగుతారు. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో 100లో కనీసం 30 ఆన్సర్లు అన్నా పెట్టే ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఏపీ హిస్టరీని తిడుతున్నావు, పొగుడుతున్నావు, నాకు అర్థం కాదు. పొగుడుతున్నాం అనుకోండి, పొగడమే. ఎందుకంటే ఏపీ హిస్టరీ నువ్వు చదవకుండా నువ్వు ఎలా రాస్తావు? ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు వాడు. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అన్ని చదివి ఆ క్వశ్చన్స్లో ఉన్నదాన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఆర్డర్ మిస్ అయిపోతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీకో లేదా గ్రూప్స్కో వచ్చిన ప్రతి ఒక్కడు ఫస్ట్ అదే పుస్తకాలలో లక్ష్మీకాంత్ ఉంటుంది, పాలిటీ చదువుతాడు,
నువ్వు ఏమన్నా ఏం చేసినా సంబంధం ఫస్ట్ పాలిటీ చదువుకుంటాడు. సో నువ్వు పాలిటీ ఎగ్జామినేషన్లో అందరూ ఎక్స్పర్ట్లా ఫీల్ అయినా కూడా సో అక్కడ కూడా నువ్వు బ్యాఫిల్ చేయొచ్చు చాలా ఏరియాస్. కానీ అట్లీస్ట్ ఎలిమినేట్ చేసి ఒక క్వశ్చన్లో కనీసం ఒక 30 క్వశ్చన్లన్నా రైట్ ఆన్సర్ చేస్తే ప్రాబిలిటీ ఉంటుంది. ఆ తప్పులో కూడా ఓ 50% వరకు రైట్ ఆలోచిస్తాడు, ఇంకో 50% తప్పు ఆలోచిస్తాడు. ఆ గో బ్యాక్ అయ్యేసి చేసుకోవడం మంచి మెథడ్ అది ఫ్రాంక్లీ. సో నువ్వు ఎన్విరాన్మెంట్కైనా కొద్దిగా నేను ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తాను. చెప్పండి. ఐ కేమ్ టు సివిల్ సర్వీసెస్ ఇన్ 2012. ఓకే. ఇప్పటికి పుష్కర్ కాలం దాటిపోయింది. ఓకే. నా స్టూడెంట్గా ఫ్యాకల్టీగా అన్ని అయిపోయినాయి. హిస్టరీ ఈ సజెషన్ ఎవరైతే ఉందో నేను చేశాను, ఫాలో అయ్యాను. ఓకే. టాపిక్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాయలేదు. ఓకే. ఈ 12 ఏళ్ళు ఒక ఎగ్జామ్ కూడా రాయలేకపోయాను. హిస్టరీ, జోగ్రఫీ ఒక 100 రాసింటాను, ఎస్ఎన్టీ ఒక 200 రాసింటాను, హిస్టరీ అక్కడ కూడా రాలేదు. ఎందుకంటే ఇదే ఫాలో అయ్యాను నేను. చదువుతాను, అర్థం కాదు, మళ్ళీ చదువుతాను, మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ చదువుతాను, మళ్ళీ అర్థం కాదు, చివరికి వదిలేశాను. I thought I couldn't do it. Let's accept I couldn't do it. History. Though I taught geography optional, I couldn't even read history. I'll give you ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన ఉపయోగం లేదు నాకు, నీ కోసం కాదు, ఒకవేళ నీలాగే ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పాలిటీ ఎగ్జామ్ కంప్లీట్గా రాసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. హిస్టరీ కోసం ఏం చేస్తారంటే సో టాపిక్ వైజే కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన కంప్లీట్ చేసాము, శాతవాహన నుంచి ఒక 100 క్వశ్చన్స్ తీసుకోండి, అవి చేయండి. ఎందుకంటే మహా అంటే ఒక 3 డేస్లో శాతవాహన ఫస్ట్ టైం సెకండ్ టైం చదివినా కూడా ఎక్కువ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి 30 కింగ్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మ్యాక్సిమం 2 to 3 డేస్ చదివాక వెంటనే ఎగ్జామ్ రాయండి. అలా కాకుండా ఫస్ట్ రాశారు అంటే ఖచ్చితంగా మీకు తక్కువ మార్క్స్ వస్తాయి, మేబీ మైనస్లో కూడా రావచ్చు. అలా వచ్చాయంటే జీవితంలో మీరు అన్నట్టు హిస్టరీని ముట్టుకోపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్కి ఆ ప్రాబిలిటీ తక్కువ అనమాట. సో హిస్టరీకి మాత్రం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అంటే హిస్టరీ వరకు వచ్చేసరికి మీరే అన్నారు, సో హిస్టరీని ఒక కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటుంది, ఒక మెథడ్లో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక కన్స్ట్రక్ట్ చేసింది ఎప్పుడు కూడా ఆ ఫార్మేట్లో చదివితేనే మనకు మంచిగా గుర్తుంటుంది, నా ఒపీనియన్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కానీ లేదా ఎకానమీ కానీ నువ్వు మధ్యలో నుంచి కొన్ని ఇష్యూస్ చదువుకుంటూ సో బ్యాక్ ఇంజనీరింగ్ అంటాం కదా, సో అలా బ్యాక్ సైడ్ వెళ్ళినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ హిస్టరీకి మాత్రం బ్యాక్ ఇంజనీరింగ్ చేయడం అనేది కూడా డిఫికల్ట్ అని నా ఫీలింగ్ అన్న. హిస్టరీ వరకు హిస్టరీ అయితే వీలైనంత వరకు సో ఫస్ట్ ప్యారలల్గా చేయండి, లేదా ఫస్ట్ టాపిక్ చదివి తర్వాత ఎగ్జామ్ రాయడం. ఓన్లీ వన్ మొత్తం అయ్యాక రాస్తానంటే అది ఇంపాసిబుల్. మొత్తం అయ్యాక రాస్తానంటే రాయడు. ఇదే నాతో ప్రాబ్లం ఇదే చెప్తాను. ఎస్ఎన్టీ స్టార్ట్ చేసి హిస్టరీకి వెళ్ళాము. ఇదే నా బేసిక్ ప్రాబ్లం. హిస్టరీ అంటే నాకు భయం. ఐ ట్రై టు వద్దనుకున్న అదే గుర్తొస్తుంది. అదే. సో మీరైతే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఒక్కసారి మార్క్స్ పెరిగాయి అంటే యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు లాస్ట్ థింగ్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్, వెక్టర్ బోర్న్, లేకపోతే ఈ వైరల్, ఫంగల్, లేకపోతే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేదా జస్ట్ ఇక్కడ మనకు సిలబస్ లో చూపించినట్టు గ్లోబల్ వార్మింగ్ ఓవరాల్ గా అసలు ఓజోన్ లేయర్ ఎందుకు వచ్చింది, అంటార్టికల్ ఓజోన్ ఎందుకు డిప్లీట్ అయిపోతుంది, యాసిడ్ ట్రైన్ ఎందుకు వచ్చింది, రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, ఇక్కడ వరకు కాన్సన్ట్రేట్ చేయాలి. షుడ్ వి గో టు దట్ లెవెల్? సో హెల్త్ వరకు నా ఒపీనియన్ ఏంటంటే కొద్దిగా మంచిగా చదవడం బెటర్. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే కోవిడ్-19 వచ్చాక చాలా అవేర్నెస్ వచ్చింది ఈ టాపిక్ మీద. సో హెల్త్ ఇష్యూ వచ్చేసరికి కొద్దిగా డెప్త్గా అంటే ఫస్ట్ వైరల్ డిసీజెస్ ఏమున్నాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమున్నాయి, ఫంగల్ డిసీజెస్ ఏమున్నాయి, ఫస్ట్ అవి కావాలంటే ఒక కాలంలో పెట్టేసుకోండి, పట్టి కొట్టండి. ఇలా యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. ఒక ఈజీ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కాజ్డ్ బై వైరస్. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీ మెథడ్, అది అడగచ్చు. తర్వాత వచ్చేసరికి కోవిడ్-19 వచ్చాక వైరస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెరిగింది, డిఫరెంట్ డిసీజ్ మీద పెరిగింది. కాబట్టి అగైన్ కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం కొద్దిగా బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంకీ పాక్స్, టమోటా పాక్స్, ఇలా సో మెనీ డిసీజెస్ రీసెంట్ టైంలో చాలా తెలుసా సార్. అంటే మంకీ పాక్స్ ఏదైతే ఉందో ఆ మంకీ పాక్స్ పేరు మార్చారు, ఎంపాక్స్. ఎందుకు తెలుసా? గ్లోబల్ లో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్ మంకీని డిస్క్రిమినేట్ చేస్తున్నాం మంకీ పాక్స్ అనే పేరు మీద, అనిమల్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ ఆ పేరు తీసేపించారు, ఏం చేత తీసేపించి ఎంపాక్స్ అని పెట్టారు. రైట్. సో అది కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి న్యూస్లో ఉన్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్స్ ఇండియా సో ప్రొడక్షన్లో కావచ్చు, మా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఇండియా వన్ ఆఫ్ ద లీడర్ కాబట్టి సో వ్యాక్సిన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, అవి కూడా చదవడానికి ట్రై చేయండి. దీని వర్క్ అనమాట. ఇది ఒక్కటే నాకు తెలిసి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి కొద్దిగా అడ్వాంటేజ్. ఇది తప్ప మిగతా అడ్వాంటేజ్ ఏం లేవు అక్కడ, అందరికీ అన్నీ వచ్చినట్టే ఉన్నాయి. ఓకే, అడ్వాంటేజ్ సైన్స్ వాళ్ళకి ఉండే కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ. మహా అంటే 5 క్వశ్చన్స్, వర్స్ట్ కేసులో ఒక 7-8 క్వశ్చన్స్, అంతకుమించి అడిగే ఛాన్స్ లేదు. అవి కూడా
సో ఇక్కడ ఇక్కడ మీరే ఈజీగా పెట్టగలుగుతారు. సో వైరస్ ఏంటి, బ్యాక్టీరియా డిసీజ్ ఏంటి. సో నో నీడ్ టు వరీ. ఓవరాల్గా ఇది సైన్స్ టెక్నాలజీ పేపర్ నాట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, నాట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ అనమాట. ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఓకే అంతే. ఆర్ట్స్ వాళ్ళు కానీ, ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అందరికీ సో ఈజీగా ఇదయ్యేది. ఎన్విరాన్మెంట్ అందరూ చదవాల్సిందే, సో అందరికీ వచ్చేది. టెక్నాలజీ వచ్చేసరికి ఒక రకంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఇంకా టెక్నాలజీ కొద్ది బాగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఎంఈ లాంటి వాళ్ళు. సో అది అడ్వాంటేజ్ ఉంది. కానీ యూపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఆల్ పీపుల్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా స్పేస్ కావాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ర్యాబిట్ అది ఉంటుంది కదా, దాని పేరు మర్చిపోయాను. టాటాయిస్ ఓకే. ర్యాబిట్ టాటాయిస్ రేస్ లాగా ఉంటుంది. బీటెక్ చదివినోడేమో ఎంటెక్ బీటెక్ చదివి సైన్స్ మీద బాగున్నాడు, చిన్న చిన్న టెక్నాలజీలు ఏం చదువుతా ఉంటారు. కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ దే గో మచ్ డీపర్ అండ్ రీడ్, క్వశ్చన్స్ కూడా అలాగే వస్తాయి. సో అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద డీకోడ్ ఆఫ్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఓపెన్లో ఉన్నాయి. సో మీ డౌట్ అలా వేసిపడేసేయండి. నెక్స్ట్ సార్ ఫోన్ చేసినా సరే నేను తీసుకొని నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడము. డెఫినెట్గా ఏదన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకొక వీడియో కావాలంటే దాని గురించి మనం మాట్లాడదాం. షూర్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం రిలేటివిటీ అప్లై చేయకండి ఇక్కడ. అదే పక్కనకి షేర్ చేస్తే నా నాలెడ్జ్ పోతుంది అనిపిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ ఎంత స్ప్రెడ్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. విల్ గో ఫర్దర్ అండ్ హ్యావ్ సమ్. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. బాగా చదవండి, తక్కువ టైం ఉంది. సో 2080 ప్రిన్సిపల్ లాగా ఆ 20 ఎక్కడ ఫోకస్ చేయాలో ఆ ఏరియా మాత్రం సిలబస్, ఫస్ట్ సిలబస్ చూసి సిలబస్లో ఏ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ అంటే మొత్తం చదవకుండా ఫస్ట్ ఐజీఎండిపికి వెళ్ళిపోండి ఫస్ట్. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో ఏ ఉన్నాయి, ఆ 5 ఏంటి, సో ఏదో ఒక పార్ట్నా, సో అలా అవి గుర్తుపెట్టుకుని అవి ఏంటి, సర్ఫేస్ టు ఏరియా, అవి ఫస్ట్ చదివాక ఎక్కడి నుంచి అయితే ఎంసీక్యూస్ ప్రాబబిలిటీ అడిగే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్ ఫస్ట్ చదువుకొని మిగతా జోలికి వెళ్ళండి. సో నేను డివైడ్ చేసినట్టు ఒకసారి చూసుకోండి. దట్స్ ద థింగ్. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.